హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నిందితురాలు కల్పనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తనుజను హత్య చేసి దోపిడీ చేసింది కల్పన అండ్ గ్యాంగ్. హత్య తర్వాత కల్పనతో పాటు మరో 2 దొంగలు ట్రైన్లో పారిపోయారు. పూణేలోని తల్లిదండ్రుల దగ్గరకు కల్పన రావడంతో అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితురాలు కల్పనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తనుజను హత్య చేసి దోపిడీ చేసింది కల్పన అండ్ గ్యాంగ్. హత్య తర్వాత కల్పనతో పాటు మరో 2 దొంగలు ట్రైన్లో పారిపోయారు. పూణేలోని తల్లిదండ్రుల దగ్గరకు కల్పన రావడంతో అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే జరిగిన హత్య దోపిడీకి సంబంధించి పోలీసులు అయితే కొంత పురోగతి సాధించినట్టుగా కొంత సమాచారం వస్తుంది. అయితే దీంట్లో ఇప్పటికైతే పూణేలో ఆమె తల్లిదండ్రులు ఉంటారు, అంతేకాకుండా బెంగళూరులో ఆమె భర్త ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా ఇప్పటికీ పట్టుకున్నట్టు సమాచారం ఉంది. అయితే దాంతో పాటుగా మరికొంతమంది ఎవరైతే ఈమెకు సహకరించే మరో 2 ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకున్నట్టుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సింది. అయితే పూణేలో ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చినప్పుడు ఆమెను అదుపులో తీసుకున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. సంబంధించి అధికారులు మాత్రం కన్ఫర్మేషన్ చేయట్లేదు. అయితే దీంట్లో కొంచెం కీలక పురోగతి మాత్రం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రమేష్.